శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఏప్రిల్ 6, 2026 దుర్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం. వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం. తిథి చవితి. మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాల వరకు. ఉపరి పంచమి. వారం సోమవారం. నక్షత్రం అనురాధ. రాత్రి 2 గంటల 57 నిమిషాల వరకు. ఉపరి జ్యేష్ఠ. యోగం సిద్ధి. మధ్యాహ్నం 3 గంటల 25 నిమిషాల వరకు. ఉపరి వ్యతిపాత. కరణం బాలువ. మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాల వరకు. కౌలువ రాత్రి 3 గంటల 21 నిమిషం వరకు. ఉపరి తైతుల. సాధారణ శుభ సమయాలు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషాల నుండి 5 గంటల 7 నిమిషాల వరకు. అభిజిత్ కాలం పగలు 11 గంటల 45 నిమిషాల నుండి 12 గంటల 35 నిమిషాల వరకు. వర్జ్యం శేషం ఉదయం 6 గంటల 23 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాల నుండి 1 గంట 24 నిమిషాల వరకు మరియు 3 గంటల 3 నిమిషాల నుండి 3 గంటల 53 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 7 గంటల 32 నిమిషాల నుండి 9 గంటల 4 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1 గంట 43 నిమిషాల నుండి 3 గంటల 16 నిమిషాల వరకు. యమగండం ఉదయం 10 గంటల 37 నిమిషాల నుండి 12 గంటల 10 నిమిషాల వరకు. ప్రయాణశూల తూర్పు దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 5 గంటల 59 నిమిషాల నుండి 8 గంటల 27 నిమిషాల వరకు. సంగమకాలం 8 గంటల 27 నిమిషాల నుండి 10 గంటల 56 నిమిషాల వరకు. మధ్యాహ్న కాలం 10 గంటల 56 నిమిషాల నుండి 1 గంట 24 నిమిషాల వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1 గంట 24 నిమిషాల నుండి 3 గంటల 53 నిమిషాల వరకు. ఆబ్దికం తిథి శూన్య తిథి. సాయంకాలం సాయంత్రం 3 గంటల 53 నిమిషాల నుండి 6 గంటల 21 నిమిషం వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6 గంటల 21 నిమిషం నుండి 8 గంటల 40 నిమిషాల వరకు. రాత్రికాలం రాత్రి 8 గంటల 40 నిమిషాల నుండి 11 గంటల 46 నిమిషాల వరకు. నిషేధి కాలం రాత్రి 11 గంటల 46 నిమిషాల నుండి 12 గంటల 33 నిమిషాల వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 26 నిమిషాల నుండి 5 గంటల 12 నిమిషాల వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 5 గంటల 59 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 6 గంటల 21 నిమిషాలు. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 7 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలు. సూర్యరాశి మీనం, చంద్రరాశి వృశ్చికం. ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. రాశి ఫలితాలు. మేషరాశి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. సమాజంలో పెద్దల అనుగ్రహంతో కీలకమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. వృశ్చిక రాశి ప్రయాణం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. కీలక విషయాలలో ఆలోచించి ముందుకు సాగాలి. నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు మానసికంగా కొంత చికాకు కలిగిస్తాయి. మిథున రాశి చేపట్టిన పనులలో మార్గ అవరోధాలు కలుగుతాయి. అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు కలుగుతాయి. మాతృవర్గ బంధుమిత్రులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారములలో నష్ట సూచనలున్నాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. కర్కాటక రాశి చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు.
వృత్తి ఉద్యోగములలో పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. సింహరాశి. నేత్ర సంబంధిత సమస్యలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయటం మంచిది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వృత్తి ఉద్యోగములలో బాధ్యతలు నిర్వహించడంలో లోటుపాట్లు కలుగుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. కన్యా రాశి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. మొండి బాకీలు రుణాలు తీర్చగలుగుతారు. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశములు అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలకు నూతన పెట్టుబడులు లభిస్తాయి. తులారాశి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. కీలక వ్యవహారాలలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పై అధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి. సంతాన ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. వృశ్చిక రాశి. చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కొన్ని పనులు అనుకూలంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. ధనస్సు రాశి. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహించి పెద్దల నుండి ప్రశంసలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. మొండి బాకీలు సకాలంలో వసూలవుతాయి. బంధుమిత్రులతో సంతాన వివాహ విషయమై చర్చలు జరుగుతాయి. పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. మకర రాశి. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు మరింత నిరాశ కలిగిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. కుంభరాశి. బంధుమిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. దూర ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక సమస్యలు కలుగుతాయి. ఉద్యోగములో సహోద్యోగులతో మాట పట్టింపులు కలుగుతాయి. మీనరాశి. వ్యాపార విషయమై పెద్దల సలహాలు తీసుకోవటం మంచిది. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న స్థిరాస్తి వివాదాల నుండి బయటపడతారు. ఆర్థిక విషయంలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు నూతన అవకాశములు లభిస్తాయి. పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్న వారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు తెలియజేసుకుంటూ స్వస్తి.